అంటే అపోజిషన్ స్టేటస్ లేదా లిక్కర్ స్కామ్ వీటికి సంబంధించిన అంశాలతో ఈరోజు రాష్ట్ర సమస్యలు గాలికి వదిలేశారు. ఇప్పుడు ఉదాహరణకి ఓ సిట్టు అనేది ఒక వ్యవస్థ ఈ లిక్కర్ స్కామ్ అవుట్కమ్స్ ఫైండింగ్స్ మీద నడుస్తున్నప్పుడు అది ప్రభుత్వం ఈరోజు దీనికి ముడిపెట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్టులు ఇవన్నీ మనకు అనవసరమైన చర్చలు. రాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమైనా చెప్పుకుంటుందంటే ఎక్కడికక్కడ లేదు. ఇప్పుడు సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో మీరు ఇది గమనించండి. ఈ లెక్కర్ ఈడీకి ఇచ్చారు అన్న దగ్గర ఈ రోజు కానీ ఈడీకి ఒక లీడ్ ఉందంటే నేను ఇందాక నేను చెప్తుంది అది రాజకేష్ రెడ్డి వర్సెస్ విజయసాయి రెడ్డి దగ్గర ఓన్లీ మనీ లాండరింగ్ జరిగింది, ఇది ప్రభుత్వ ఖజానా నుంచి మనీ లాండరింగ్ జరిగింది అన్న దాంట్లో ఈడీ ఏమైనా ఎస్టాబ్లిష్ చేసి ఫైండింగ్స్ చెప్తుంది. ఎక్స్చెక్కర్కి మీరు అన్నట్టు ఇందాక వంశీ గారు కూడా అంటూ ఇది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాకుండా లెక్కర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అన్న దగ్గర కాగ్ రిపోర్ట్ కానీ లేదా ఎక్స్చెక్కర్కి కానీ లేదా ఎక్సైజ్ శాఖ కానీ ఏ రోజైనా ఒక ఫైనాన్షియల్ డీవియేషన్ ఎస్టాబ్లిష్ చేసిన 5 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఒకటి చెప్పండి. అది లేనప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం దాని మీదే ఈ రోజు ప్రజలు గ్రహించగలగాలి. ఇది మీరు ఇవాళ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో 3,500 crores ఉదాహరణకి ఈ పాకెట్స్లో ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయిందని చెప్తే, ఎందుకంటే బ్రెవరేజ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి త్రూగా చేసిన ట్రాన్సాక్షన్స్లో 8,000 కోట్లు మాత్రమే రాష్ట్ర ఖజానాకి అప్రూపంలో వచ్చాయి. అంటే ఆదాయ వనరు జస్టిఫై అవుతానే కానీ 2 విడతలుగా 4,000 కోట్లు మనకి రావు కదా. బ్రెవరేజ్ కార్పొరేషన్ మీద 20,000 కోట్లు అప్పు చేశారు. ఆ అప్పుకి ఎప్పుడైనా సరే గ్యారంటీడ్ ఎష్యూర్డ్ అమౌంట్ అన్నది కన్ఫైన్ అయితేనే కానీ ఎవరికి ఇప్పుడు ఉదాహరణకి మీరైనా నేనైనా ఉద్యోగస్తులుగా ఇల్లు లోన్ తీసుకున్నాం అనుకోండి సార్, మన జీతం కన్ఫైన్ అయితేనే కానీ మన లోన్ శాంక్షన్ అవ్వదు కదా. సేమ్ సిచ్యువేషన్ అంటే రెవెన్యూ ఫిక్స్ అయ్యి ఉంది అక్కడ, ఎందుకంటే ప్రభుత్వం రన్ చేస్తుంది కాబట్టి. అదే కనుక ప్రైవేట్ షాపులు అన్నారు అనుకోండి మీరు అన్నట్టు, ఆ ప్రైవేట్ షాపుల నుంచి ఆదాయం ఎంత వస్తుందో ఎవరి దగ్గర హైపోథెటికల్గా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీరు గమనించండి, నిన్న అమ్మిన కేసులు కూడా ఈ రోజు అమ్మితే సేల్స్ క్లోజ్ ఆ రోజు, ఇంకా స్టాక్ ఉన్నా కూడా అమ్మేవాడు కదా వాడు. ఆ ట్రాన్సాక్షన్స్ ఆ విధంగా జరిగినప్పుడు ఎక్స్చెక్కర్కి ఫైనాన్షియల్ డీవియేషన్ జరగలేదు. ఇది అసలైన ఛాలెంజ్. అందుకే ఈరోజు చిట్టోళ్ళకి ఎంత కష్టం అవుతుంది ఇది గమనించండి. అసలు మీనా ట్రాప్లో పడిన ప్రభుత్వం అని చెప్పాలి, ఎందుకంటే ఓటర్ స్లిప్ తగలెట్టేసిన పాపానికి ఆ నెత్తి మీదకి ఎక్కడ వస్తుందని చెప్పి దాన్ని పక్కదారి పట్టించడానికి ఈ దిక్కుమాల లెక్కర్ 3,500 కోట్లను నెత్తికి పెట్టాడు ఆయన. ఇది గమనించుకోండి. ఓకే వంశీ, ఈ కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడిన అట్లాగే ఉంటాయిలే కానీ సార్, ఇక అసలు ఇక్కడ జరిగిపోయినట్టు చెప్తాడు ఏదైనా కానీ కేఎస్ ప్రసాద్ గారు. ఆయన ఎలక్షన్ అనాలిసిస్ నుండి ఇప్పుడు మాకు ఎప్పుడైనా బాగా లోగా ఉన్నప్పుడు సార్, బాగా మూడీగా ఉన్నప్పుడు కేఎస్ ప్రసాద్ గారి వీడియోలు చూస్తూ ఉంటాం. ఓలేట్ లక్ష్మి ఒకటి, ఏది కరోనా ఏదో ఆడియో ఉండదు ఓలేట్ లక్ష్మి అని, ఆ ఓలేట్ లక్ష్మి ఆడియో తర్వాత అంత బ్రహ్మాండంగా మాట్లాడినా అంత బ్రహ్మాండంగా నవ్వొచ్చే వీడియోలు కేఎస్ ప్రసాద్ గారి. అట్లాంటి కబుర్లు కేఎస్ ప్రసాద్ గారు చెప్తారు. ఇప్పుడు ఒక విషయం సార్, ఇక్కడ రాజకేష్ రెడ్డి ఎవడయ్యా, రాజకేష్ రెడ్డి ఏం సంబంధం అన్నట్టు కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడాడు. రాజకేష్ రెడ్డి పక్కనే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నటువంటి రాజకేష్ రెడ్డి, మరి ఐటీ అడ్వైజర్ గా పదవి ఇచ్చినటువంటి వ్యక్తి రాజకేష్ రెడ్డి. రేపు పొరపాటున ఏదైనా జరిగి కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడే సంబంధం అంటారు, అప్పుడు తెలుస్తుంది కేఎస్ ప్రసాద్ గారు చెప్పండి. పోనీ రాజకేష్ రెడ్డి ఇవన్నీ పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారా? మీ అనుమానం ఏంటి? ఒక విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారా, ఈ యాంటిసిపేషన్ అన్ని చెప్తా ఉంటే కేఎస్ ప్రసాద్ గారు చెప్పాలా? చెప్పాడు కదా, అరెస్ట్ అవడం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడం చెప్పాడు. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ రోజు కూడా నేను ఇదే ప్యానల్లో కేఎస్ ప్రసాద్ గారు పక్కనే కూర్చున్నాను, మీ ఇద్దరి మధ్యలో నేను కూర్చున్నాను. ఆ రోజు మిథున్ రెడ్డి సాయంత్రానికల్లా బయటకు వస్తానని అన్నాడు. మరి ఆ సాయంత్రం ఇప్పుడు దాకా రాలా, మధ్యలో ఒకసారి కోర్టులో ఓటేయడానికి వచ్చాడు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం అంటే అది డెఫినెట్లీ జరిగింది, డెఫినెట్లీ అరెస్ట్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరగదు. ఓకే, కీర్తన గారు ఏంటి అరెస్ట్ మల్లేష్ గారు ఏంటి అరెస్ట్ అవబోతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పుకోవాలి సార్ ఆ జాతకాలన్నీ, మరి మనం మాట్లాడితే కాదు కానీ అరెస్ట్ చేయొచ్చు సార్. ఎప్పుడైనా తప్పు ఒకవేళ జరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారే నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్పారు. మీ దగ్గర రుజువులు ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోమని, నేను ఇక్కడ తాడపల్లిలో ఉంటానని చెప్పారు. ఏ దీంట్లో ఏ ప్రూఫ్ లేకుండా ఏమీ లేకుండా ఒక 11 నెలల నుంచి సిట్ అని, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లి ఈడీ అని, మేము మళ్ళీ అన్ని ఏమంటే ప్రధానమంత్రి గారికి అన్ని తెలుసు అని మాట్లాడితే అన్ని తెలుసు ఆయనకు కూడా. ఆయనకి 2014 ముందు ఏం జరిగింది, 19 అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, రాబో రోజుల్లో కూడా ఏం జరుగుతుందో కూడా ప్రధానమంత్రి గారికి మీకన్నా చాలా క్లారిటీ ఉంది. రైట్, ఓకే. కీర్తన గారు ఏంటి టార్గెట్ జగనా? చట్టం తన పని చాలా చేసుకుపోతుంది, ఆ విషయం అందరికి తెలుసు. సాక్ష్యాలు క్లియర్ గా మనం చూస్తున్నాము. చూసి కూడా మనం భ్రమలో ఇట్లా మాట్లాడితే ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ ఒకటి యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కనుసంధల్లోనే ఇవంతా జరిగింది.
అంటే మెయిన్ హెడ్ ఆయన అనేది అర్థమవుతోంది. సో అది వీళ్ళు కాదన్నా అవునన్నా ఇక్కడ సాక్ష్యాధారాలన్నీ మనకు కనపడుతున్నా తన పార్టీ కార్యవర్గంలో తనకు ముఖ్య అనుచరులుగా ఉన్న వాళ్ళ చేత తన సాక్షి పేపర్లో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళ చేతిలోనే ఇవంతా జరిగాయి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హస్తం లేదని చెప్తే ఎవరు నమ్మరు. సో వీళ్ళు ఎన్ని బుగాయించే మాటలు మాట్లాడినా ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. సో Okay. అల్టిమేట్ రిజల్ట్ ఏముంటుందో అది మనం చూద్దాం. ఎందుకంటే కోర్టులోని అంశాల గురించి ఇంకెంతకన్నా మించి మాట్లాడినా అది బాగుండదు. కానీ అది మాత్రం ఒక్క స్టేట్మెంట్ నేను ప్రజల్లోకి ఫోన్ ఇచ్చాలి. ఇంతకుముందు కూడా అది డిస్టర్బెన్స్ అయింది. 6% ఓట్ బ్యాంక్ అన్నప్పుడు అట్ ప్రెసెంట్ ఒకేలా 6% కాదు 8%, 9% పక్కన పెడదాం. మీకు 40% పైచలకు వచ్చినా మిమ్మల్ని అదక్ పదాలని తొక్కామా లేదా? తొక్కుతామన్నా తొక్కామా లేదా? మీ కింద 6% అదే ఓట్ అడుగుతున్నాను. బ్యాంక్ కాబట్టి మీరు కాలు పడతారు. మీ అదే ఓట్ accept చేయమనండి. సెక్షన్ వైసీపీ చేద్దామా? అడ్రస్ లేకుండా మీ ఓట్ సార్, మీ ఓట్ సార్, మ్యూట్ చేయండి. మీరా? ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఓకే ఓకే రైట్ ఓకే ఫిక్స్ చేస్తే ఓకేలేండి ఓకే అయిపోయింది కదా. కీర్తన గారు